నంద్యాల జిల్లా బనగనపల్లెలోని ఓ ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుక ఉధృతంగా మారింది. పెళ్లి ఇంట్లోకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు చొరవబడి వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఫయాజ్ ఇంట్లోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు మంత్రి బీసీ ఇంటిని షూట్ చేస్తున్నారంటూ హడావుడి చేసి డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేశారు. తెల్లవారిన జరగాల్సిన పెళ్లి ఇంట్లో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీస్ స్టేషన్లో అబ్దుల్ ఫయాజ్ ఫిర్యాదు చేశాడు. ఉద్రిక్తత నెలకొనడంతో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్టేషన్కు వచ్చారు. ఆడోళ్ళు భయపడిపోయి ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని మా గ్రూప్ ఫోటోలు వచ్చి ఎట్లంటే మాట్లాడతాను వినడం మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి. దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు దగ్గర పోనే పోలేదు. నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేవాడు. అది మేము కూడా చెప్పలే పిల్లోనికి. ఏమంటే ఇంటి తీయాలి కదా అని తీసినాడు. పెళ్లి అయిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ గానీ తీసినాడు. నీ ఇల్లు బనగానపల్లికి సంబంధించి ఈరోజు అబ్దుల్ ఫైజ్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిది ఈరోజు రేపు మ్యారేజ్ ఉంది. మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇంటి ఆవరణలో డ్రోన్ కెమెరాతో వాళ్ళ ఇంటిని, ఎందుకంటే డెకరేషన్ చేసింటారు కాబట్టి ఆ ఇంటి ఆవరణం మొత్తం ఆ ఇంటిని షూట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కొంతమంది వచ్చి మంత్రి గారి ఇంటిని షూట్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముస్లిం, ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి ముఖ్య నాయకుడు అబ్దుల్ ఫైజ్ గారు ఆయన ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో అక్కడ ఆ యొక్క కెమెరాలను మొత్తం అక్కడ ఉండే సీసీ కెమెరాలు అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వాళ్ళతో పాటుగా సిఐ గారు కూడా వచ్చి మరి తీరా చూస్తే అక్కడ ఏదైనా కూడా షూట్ చేసినారంటే మళ్ళీ ఫుటేజ్ అవన్నీ చూస్తే ఏమీ లేదు. కేవలం అబ్దుల్ ఫైజ్ ఇంటి మాత్రమే అక్కడ షూట్ చేయడం జరిగింది. మరి దీనికి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలను తిట్టడము, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం. మరి ఈరోజు ఆ పెళ్లి వాతావరణం అంతా కూడా ఈరోజు ముఖ్యంగా ముస్లింల ఇళ్ళలోకి ఏదైనా కూడా మనం పోవాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకుని ఇంట్లోకి పోతాం. అటువంటిది ఈరోజు ఆయన యొక్క బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవరు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఇంత దౌర్జన్యం ఎందుకు? ఈ ఉన్మాదం ఎక్కడ నాకు అర్థం కాదు. రేపు నా కొడుకు పెళ్లి ఉంది, 16 నికా ఉంది, 17 వలిమా ఉంది. ఈరోజు జోడే ప్రోగ్రాం. ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు. మా ఇంటికి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. వాళ్ళు రావడమే ఇంట్లో, ఏమయ్యా నువ్వు వచ్చి మా పైనుంచి మా జనార్దన్ రెడ్డి ఇంటిని నువ్వు షూట్ చేస్తావా? ఎంత ధైర్యం మీకు? ఏం తెలియదా? మినిస్టర్ గారి ఇంట్లో నీవు పక్కన ఉందని తెలియదా? అంటే మీరే ప్రోద్బలం చేసింటేనే కదా వాళ్ళు తీసింటేది. ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము, కెమెరాలు పగలగొట్టడము. నేను చెప్తాను నా స్వామి, మేము చెప్పలేదు, మేము ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. ఆ పిల్లలు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, పక్కన ఎవరి ఇండ్లు ఉంది ఏం కథ వాళ్ళకేం తెలుస్తుంది. అయినా మా ఇండ్లు మాత్రమే షూట్ చేసినారు. కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. సిఏ గారు రావడమే సిఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి, నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఆయన రావడం తిట్టడం చేయడం, ఏమయ్యా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు. రేపు నా కొడుకు పెళ్లి ఉంది, 16